వెల్కమ్ టు డేటా మ్యాథ్స్ అకాడమీ ఛానల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, మన క్వశ్చన్స్ అంటే లాస్ట్ వీడియోలో మనం 11th క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం 12th క్వశ్చన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చూడండి, ఒకసారి క్వశ్చన్ చూడండి. f of x ఈక్వల్ టు x పవర్ 10 - 1 ఇఫ్ x గ్రేటర్ దెన్ 1. అంటే x వాల్యూ 1 కావచ్చు, 1 కంటే ఎక్కువ కావచ్చు. అప్పుడు మనము ఈ ఫంక్షన్ ని తీసుకోవాలా. ఓకే, ఎక్స్ లెస్ దాన్ 1 కంటే తక్కువ ఉంటే x² అనే ఫంక్షన్ ని తీసుకోవాలా. ఓకే ఓకే సొల్యూషన్. క్వశ్చన్ ఎప్పుడైనా మనం ఏం రాసుకుంటాం? గివెన్ దట్ అంటే వాడు ఇచ్చిన డేటాని మనం రాసుకుంటాం. గివెన్ దట్ ఏమి ఇచ్చిన వాడు f of x ఈక్వల్ టు x పవర్ 10 - 1. ఎక్స్ వాల్యూ ఏంటిది? ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏమి ఇచ్చింది ఇంకో ఫంక్షన్ x² ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. ఓకే, వాడు ఇచ్చిన ఫంక్షన్ ని రాసుకున్నాం. చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ కండిషన్స్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనే ఒక కండిషన్, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అనేది సెకండ్ కండిషన్, ఎక్స్ లెస్ దాన్ 1 అనేది థర్డ్ కండిషన్. ఓకే, థర్డ్ కండిషన్స్ అంటే ఈ 3 కండిషన్స్ దగ్గర మనం కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలి. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ లెస్ దాన్ 1. ఓకే, ఇదే క్వశ్చన్ ఎంసెట్ లో అడిగినట్లయితే మీరు ఈ థర్డ్ కండిషన్స్ అంటే ఈ 3 కండిషన్స్ దగ్గర ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇది పాలినామియల్ ఫంక్షన్, ఇది పాలినామియల్ ఫంక్షన్. ఆల్రెడీ పాలినామియల్ ఫంక్షన్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. కానీ మనకు ఈ 2 ఫంక్షన్స్ ఎక్కడైతే కలుతాయి అంటే ఎక్స్ ఈక్వల్ టు అనే ఒక పాయింట్ ఉంటుంది, ఎక్కడైతే ఆ పాయింట్ కానీ చెక్ చేస్తాం. ఓకే, ఎప్పుడు అది ఎంసెట్ లో. ఇది ఐపీ సిరీస్ కాబట్టి ఈ 3 వాల్యూస్ దగ్గర మనము కనుక్కోవాలి. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కనుక్కోవాలి ముందు. ఎటు ఎక్స్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు అంటే ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాం అంటే ఎఫ్ ఆఫ్ 1 ఏ ఫంక్షన్ తీసుకోవాలా? x² అంటే x పవర్ 10 - 1 అనే ఫంక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 పవర్ 10 - 1. 1 పవర్ 10 అంటే 1 - 1 మనకు 0 వస్తుంది. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 0 వచ్చింది అంటే ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది, 0 దగ్గర డిఫైన్ అయింది ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ప్రాసెస్ ఏంటిది? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ఉపయోగించాలి. ఎందుకు? ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఉపయోగించుకోవాలి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కోసం మనకు 1 పైన మైనస్ సింబల్ అనేది పెడతాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి, 1 కంటే తక్కువ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటిది? 1 కంటే తక్కువ ఉంది అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా? x² అనే ఫంక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు మనం లిమిట్ ఇచ్చేసినట్లయితే 1² అంటే వాల్యూ ఎంత? 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకు 1 వచ్చింది. నెక్స్ట్ మనము రైట్ హ్యాండ్ లిమిట్ ని చెక్ చేయాలి. RHL లిమిట్ ఎక్స్ టెన్స్ 1. రైట్ హ్యాండ్ లిమిట్ కోసం 1 పైన మనము ప్లస్ సింబల్ మనము సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే, 1 కంటే ఎక్కువ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కంటే ఎక్కువ అంటే ఏ ఫంక్షన్ ని తీసుకోవాలా? చూడండి, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ అంటే x² అంటే x పవర్ 10 - 1 దీనికి లిమిట్ కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ 1, ఎక్స్ పవర్ 10 - 1. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే 1 పవర్ 10 1 ఏమొస్తుంది? ఆన్సర్ 0 వస్తుంది. చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది అంటే నాట్ ఈక్వల్ కాదు కాబట్టి నాట్ ఈక్వల్ వచ్చింది. నాట్ ఈక్వల్ వచ్చిందంటే ఏంటి అర్థము? లిమిట్ ఎగ్జిట్ కాలేదు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిట్ కాలేదు కాబట్టి దేర్ఫోర్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ లేదంటే నాట్ కంటిన్యూస్ అనొచ్చు. ఏదైనా ఒకటే మీనింగ్. కంటిన్యూస్ ఏ వాల్యూ దగ్గర? ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర. ఫంక్షన్ అనేది ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర డిస్కంటిన్యూ అయింది. ఇంకా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ 1, ఎక్స్ లెస్ దెన్ 1.
అక్కడ చెక్ చేయాలి. ఓకే, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఎక్స్ వాల్యూ అనే 1 కంటే ఎక్కువ ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ ఎక్స్ లెస్ దెన్ 1 అంటే 1 కంటే తక్కువ ఏ నెంబర్ నేను తీసుకోవచ్చు. 0 తీసుకోవచ్చు, -1, -3, -4 అట్లా ఏ వాల్యూస్ అని తీసుకోవచ్చు. కాబట్టి మనము ఒక పాయింట్ రాద్దాం. ఏంటిది అది? లెట్ సిబి పాయింట్ ఆన్ ద రియల్ లైన్. దెన్ అంటే రియల్ లైన్ మీద నేను సి అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఓకే, వీటిని మనం ఎక్స్ యాక్సిస్ ని మనం రియల్ లైన్ అంటాం. ఇట్లా 0, 1, 1, 2 ఇట్లా -1, -2 వీటిని రియల్ లైన్ అంటాం. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద వీటిని రియల్ లైన్ మీద ఒక సి అనే పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది? ఫస్ట్ కండిషన్ చూడండి. ఇక్కడ పాయింట్ అనేది ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 1 అంటే ఫస్ట్ కండిషన్ లో సి అనేది 1 కంటే ఎక్కువ. అంటే చూడండి ఇక్కడ 1 కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్ అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, ఎన్ని నెంబర్ ఆ నెంబర్ లో తీసుకున్నాం సి అనే వాల్యూ. సెకండ్ కండిషన్ ఏంటిది? ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దాన్ 1 అంటే 1 కంటే తక్కువ. ఇట్లా 0 కావచ్చు, లేదా 0.99 కూడా కావచ్చు. ఓకే, దాని వాల్యూ ఈ 2 కండిషన్ కాడ ఉంటుంది సి అనే పాయింట్. ఓకే, ఈ 2 పాయింట్స్ ని మనం కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేసినట్లయితే మనకు క్వశ్చన్ అయిపోయినట్లే. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ని ప్రూవ్ చేసేద్దాం. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్స్ అనే వాల్యూ సి తీసుకున్నాం. ఆ సి అనేది ఏంటిది? 1 కంటే ఎక్కువ ఉంటుంది. మనకి ఎఫ్ ఆఫ్ సి అంటే ఏంటిదిరా? అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలా అంటే 1 కంటే ఎక్కువ. 1 కంటే ఎక్కువ అంటే ఎక్స్ పవర్ 10 - 1. ఎక్స్ ప్లేస్ లో మనం సిని ఇచ్చేసినట్లయితే సి పవర్ 10 - 1. ఎఫ్ ఆఫ్ సి ఏమొచ్చింది ఇక్కడ? సి పవర్ 10 - 1 అంటే ఈ వాల్యూ దగ్గర మనకు ఫంక్షన్ డిఫైన్ అయింది. సి పవర్ 10 - 1 కూడా డిఫైన్ అయింది. ఇప్పుడు మనకు లిమిట్ ఎగ్జిట్ అయితే లేదో చూడాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ ఫంక్షన్ రా? ఎక్స్ పవర్ 10 - 1. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే సి పవర్ 10 - 1. సి పవర్ 10 - 1. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ, లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సేమ్ వచ్చినాయి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏంటిది ఇది? కంటిన్యూటీలో థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ ని సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే ఫంక్షన్ అనేది ఓవరాల్ గా కంటిన్యూ అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఏ వాల్యూ దగ్గర? ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఆ సి అనేది గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉన్నా ఏ రియల్ నెంబర్ ని తీసుకున్నా అదే ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటిది మనకు? ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దెన్ 1. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి లెస్ దెన్ 1 కంటే తక్కువ ఉన్న ఏ రియల్ నెంబర్ దగ్గర అయినా కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చూడాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ సి. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి. సి వాల్యూ ఏంటిది? 1 కంటే తక్కువ సి వాల్యూ మనం తీసుకుంది. 1 కంటే తక్కువ అంటే ఏంటిది? ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ని తీసుకోవాలి. ఇప్పుడు సిని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఫంక్షన్ లో సి స్క్వేర్. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు సి స్క్వేర్. ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. సి స్క్వేర్ అనే ఒక వాల్యూ దగ్గర మనకు ఫంక్షన్ డిఫైన్ అయింది. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ లో లిమిట్ ఎగ్జిట్ అంటే లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చూడాలి. ఫంక్షన్ కి లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి సి వాల్యూ ఏంటిది? సి వాల్యూ ఎంత ఉంది? 1 కంటే తక్కువ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ ఫంక్షన్ తీసుకోవాలి? ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే,
లిమిట్ ఎక్స్ టెన్స్ సి ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే సి స్క్వేర్. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ సి స్క్వేర్, లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సి స్క్వేర్. కాబట్టి దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే కంటిన్యూటీలో థర్డ్ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది. కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఆ సి అనేది లెస్ దాన్ 1 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్ దగ్గర కంటిన్యూ అయింది, ఎక్స్ లెస్ దాన్ దగ్గర కంటిన్యూ అయింది, ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూ కావాలా. ఓకే, 12th క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఏమిచ్చింది 13th క్వశ్చన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ 5 ఇఫ్ ఎక్స్ వాల్యూ ఏమిచ్చింది ఇక్కడ లెస్ గ్రేటర్ దాన్ 1. చూడండి 13th క్వశ్చన్. ఓకే, 12th క్వశ్చన్ అయిపోయింది. 13th క్వశ్చన్ సొల్యూషన్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ ప్లస్ 5 ఇఫ్ ఎక్స్ వాల్యూ ఏంటిది ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ 5 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఓకే, ఇదే క్వశ్చన్ ఇచ్చింది. ఇక్కడ ఎక్స్ కి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 3 కండిషన్స్ ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ లెస్ దాన్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ లెస్ దాన్ 1. ఓకే, 3 కండిషన్ దగ్గర మనము చెక్ చేయాలి ఫంక్షన్ కంటిన్యూ అవుతుందో లేదో. ఓకే, ఎప్పుడైనా మనం ఫస్ట్ ఏ కండిషన్ ప్రూవ్ చేయాలా తీసుకోవాలా? ఎక్స్ ఈక్వల్ టు 1 అని తీసుకోవాలా. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ఏమొస్తుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ వాల్యూ అని తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఏం తీసుకోవాలా? ఎక్స్ ప్లస్ 5 తీసుకోవాలా. ఎక్స్ ప్లస్ మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 ప్లస్ 5 6. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఏమొచ్చింది ఇక్కడ 6. అంటే ఫంక్షన్ అనేది 6 అనే వాల్యూ దగ్గర డిఫైన్ అయింది. ఓకే, ఇప్పుడు మనకు ఫంక్షన్ డిఫైన్ అయింది కాబట్టి లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చెక్ చేయాలా. చూడండి ఎక్స్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ 1, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కోసం 1 పైన మైనస్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఏం తీసుకోవాలా అంటే 1 కంటే తక్కువ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. 1 కంటే తక్కువ అంటే దాని వాల్యూ ఇక్కడ చూడండి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్స్ అనేది 1 ఉన్నప్పుడు ఇదే 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇదే ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే 1 ప్లస్ 5 ఈక్వల్ టు 6. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ ని మనం చెక్ చేయాలి. ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టెన్స్ 1 రైట్ హ్యాండ్ లిమిట్ కోసం మనం 1 పైన ప్లస్ సింబల్ తో చూస్తాం. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలంటే దీని వాల్యూ ఎక్స్ వాల్యూ ఏంటిది 1 కంటే ఎక్కువ. 1 కంటే ఎక్కువ అంటే చూడండి ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ కాబట్టి ఎక్స్ మైనస్ 5 అనే ఫంక్షన్ ని తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 5 లిమిట్ ఇచ్చేసినట్లయితే 1 మైనస్ 5. చూడండి ఇక్కడ ప్లస్ 1 లో నుంచి -5 తీసేసినట్లయితే ఏమొస్తుంది -4 ఉంటుంది మనకు. చూడండి ఇక్కడ కనపడుతుందా? ఓకే, చూడండి ఇక్కడ
లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 6 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ -4 వచ్చింది. ఈక్వల్ కాదుగా, నాట్ ఈక్వల్. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ అయినట్లయితే ఏంది అర్థము మనకు? లిమిట్ ఎగ్జిట్ కాల. లిమిట్ ఎగ్జిట్ కాలేదంటే ఆ ఫంక్షన్ అనేది ఆ వాల్యూ దగ్గర కంటిన్యూ కాలేదు. కాబట్టి దేర్ ఫోర్ అని పెట్టండి. అంటే ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్. ఏ వాల్యూ దగ్గర డిస్కంటిన్యూ అయింది? ఓవరాల్ గా కంటిన్యూ అయిందా అంటే ఫంక్షన్ ప్రతి వాల్యూ దగ్గర డిస్కంటిన్యూ అయిందా ఏదైనా ఒక వాల్యూ దగ్గరనా? చూడండి, ఇక్కడ మనం ఒక వాల్యూ దగ్గర చెక్ చేసినాం కాబట్టి x = 1 అంటే 1 దగ్గర మాత్రం మనకు ఫంక్షన్ డిస్కంటిన్యూ అయింది. ఇంకా మనం ప్రూఫ్ చేయాల్సింది x > 1 x < 1 ఈ వాల్యూస్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేయాలి. డైరెక్ట్ మనకు x వాల్యూ ఏవైనా తీసుకోవచ్చు కాబట్టి < 1 ఉన్నప్పుడు అంటే ఎన్ని నెంబర్ని తీసుకోవచ్చు కాబట్టి మనం జనరల్ గా రాసే పాయింట్ ఏంటిది? ప్రతి క్వశ్చన్ కి let C be point on the real line. Then first condition ఏముంది? x = c greater than x. సెకండ్ కండిషన్ x = c less than 1. అంటే ఒక రియల్ లైన్ మీద మనము c అనే ఒక పాయింట్ ని తీసుకున్నాం. ఆ పాయింట్ అనేది x కంటే అంటే c greater than 1 కాదు ఇక్కడ, అంటే 1 కంటే ఎక్కువ ఉండొచ్చు, 1 కంటే తక్కువ ఉండొచ్చు ఆ c అనేది. ఓకే, ఈ కండిషన్స్ దగ్గర సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే అంటే కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో కనుక్కున్నట్లయితే మనకు క్వశ్చన్ అనేది ఓవరాల్ గా కంప్లీట్ అయింది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఎట్ x = c greater than 1. 1 దగ్గర చెక్ చేయాలి, అంటే x c greater than 1 దగ్గర చెక్ చేయాలి. చూడండి, ఇక్కడ f ఆఫ్ c అంటే c వాల్యూ ఏంటిది? 1 కంటే ఎక్కువ. 1 కంటే ఎక్కువ అంటే x - 5 అనే ఫంక్షన్ ని తీసుకోవాలి. x - 5. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ లో c వాల్యూ ఇచ్చేసినట్లయితే c - 5 f ఆఫ్ c - 5 అంటే ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది. c - 5 అనే ఒక వాల్యూ దగ్గర ఫంక్షన్ డిఫైన్ అయింది. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ అనేది లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చూడాలి. ఓకే, లిమిట్ x → c f ఆఫ్ x ఏ ఫంక్షన్ తీసుకోవాలరా? c వాల్యూ ఏంటిది? 1 కంటే ఎక్కువ కాబట్టి x - 5. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే c - 5. ఓకే, చూడండి, ఇక్కడ c - 5 అంటే లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ, ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ c - 5. 2 వాల్యూస్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి కంటిన్యూటీలో పాయింట్ ఉంది. ఏంటిది అది? f ఆఫ్ a = లిమిట్ x → a f ఆఫ్ x. ఏంటిది ఇది? కంటిన్యూటీలో థర్డ్ పాయింట్. ఈ పాయింట్ ని కానీ సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే మనకు కంటిన్యూ అవుతుంది, ఆ వాల్యూ దగ్గర ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, చూడండి, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఎట్ ఏ వాల్యూ దగ్గర? x = c. ఆ c అనేది గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఏ రియల్ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు సెకండ్ కండిషన్ ఎట్ x = c less than 1 అంటే 1 కంటే తక్కువ ఉన్న ఏ రియల్ నెంబర్ దగ్గర అయినా కంటిన్యూ అవుతుందో లేదో ప్రూఫ్ చేయాలి. కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేయాలి. ఓకే, f ఆఫ్ c చూడండి, c వాల్యూ 1 కంటే తక్కువ c వాల్యూ కాబట్టి 1 కంటే తక్కువ అంటే x + 5 అనే ఫంక్షన్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫంక్షన్ లో c ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే c + 5 వస్తుంది మనకు. దేర్ ఫోర్ f ఆఫ్ c + 5 అంటే ఫంక్షన్ అనేది ఒక వాల్యూ దగ్గర డిఫైన్ అయింది. ఆ వాల్యూ ఏంటిది? c + 5 అనే వాల్యూ దగ్గర డిఫైన్ అయింది. ఓకే, ఇప్పుడు లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. లిమిట్ x → c f ఆఫ్ x ని మనం ఏ ఫంక్షన్ తీసుకోవాలా? చూడండి, ఇక్కడ c వాల్యూ 1 కంటే తక్కువ కాబట్టి x + 5 అనే ఫంక్షన్ ని తీసుకోవాలా. ఓకే, x + 5. ఇప్పుడు లిమిట్ ఇచ్చేసినట్లయితే ఫంక్షన్ కి c + 5. చూడండి, ఇక్కడ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ వాల్యూ
సేమ్ వచ్చింది, అంటే లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి రాయండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ప్రతిసారి ప్రతి పాయింట్ కాడ చెక్ చేసిన ప్రతి పాయింట్ కాడ థర్డ్ పాయింట్ ని ఖచ్చితంగా రాయాలి. ఓకే, థర్డ్ పాయింట్ అంటే కంటిన్యూటీలో థర్డ్ పాయింట్ ను సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే ఓవరాల్ గా 2 పాయింట్స్ కూడా సాటిస్ఫాక్షన్ అయినట్లు. కంటిన్యూటీలో 3 పాయింట్లు సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్టు ఏ వాల్యూ దగ్గర రా ఎక్స్ ఈక్వల్ టు సి, ఆ సి అనేది లెస్ దాన్ 1. ఓకే, లెస్ దాన్ 1 దగ్గర కంటిన్యూ అయింది, గ్రేటర్ దాన్ 1 దగ్గర కంటిన్యూ అయింది, ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూ కాల. ఓకే, ఇది 12th 13 క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ మార్చుకోండి 13 క్వశ్చన్. నెక్స్ట్ మనము 14th క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, 14th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫంక్షన్ చూడండి ఒకసారి, అంటే 3 ఇచ్చిండు అనమాట, 3 ఫంక్షన్స్. మనల్ని కన్ఫ్యూజన్ చేయడానికి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసేసింది ఈ క్వశ్చన్ లో. చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్ కండిషన్స్ చూడండి, ఒక నిమిషం. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థం కావటం కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫస్ట్ కండిషన్ ఎక్స్ అనే వాల్యూ మనకు 0 కావచ్చు, 1కి మధ్యలో ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ 0 తీసుకుందాం, ఇక్కడ 1 తీసుకుందాం. 0కి 1కి మధ్యలో ఉంటుంది ఎక్స్ అనే వాల్యూ. ఓకే, ఈ ఫంక్షన్ ఏమొస్తుంది మనకు 3 అనే ఒక ఫంక్షన్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రూల్ ఏంటిది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ 1. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ 1 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ అంటే 2 3. ఈ ఏరియాలో మొత్తము ఫంక్షన్ ఏంటిది 4 అనే ఫంక్షన్. ఇది ఈ విధంగా ఎలా పొడిగిద్దు మనకు సరిపోదు. ఓకే, 3 కావచ్చు, 3 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఆ వాల్యూ 10 కూడా కావచ్చు, 10 కంటే తక్కువ. అంటే చూడండి ఇక్కడ 4 5 6 7 8 9 10 కూడా, ఇక్కడ 3 కూడా, కాబట్టి 3 కూడా. ఈ ఓవరాల్ గా 0 నుంచి 10 ఈ మధ్యలోనే ఫంక్షన్ కంటిన్యూ అవుతుందో లేదో ప్రూవ్ చేయాలి. చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ మిగతా అంటే 0కి ఇటువైపు లేదు, 10కి అటువైపు కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు మనకు. చూడండి ఇక్కడ ఈ ఫంక్షన్స్ 1 దగ్గర అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర వస్తుంది ఇక్కడ. అంటే 1 బార్డర్ ఈ ఫంక్షన్ కి ఈ ఫంక్షన్ ఏంటిది 5. అంటే 3 అనే ఒక ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్, 4 అనే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ 2 ఫంక్షన్స్ కి బార్డర్స్ ఏమొచ్చింది 1 వచ్చింది. చూడండి ఇక్కడ 4 అనే ఫంక్షన్ 5 అనే ఫంక్షన్ బార్డర్ ఏమొచ్చింది ఇక్కడ 3 వచ్చింది. 1 దగ్గర 3 దగ్గర అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర ఖచ్చితంగా మనము చెక్ చేయాల్సిన పాయింట్స్. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడేమో 0 గ్రేటర్ దెన్ 1 కాడ, ఇక్కడేమో అంటే 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఈ పాయింట్స్ దగ్గర చెక్ చేయాలా. ఇక్కడ ఓన్లీ మనకు లెస్ దాన్ కానీ చెక్ చేయాలి. ఇక్కడ ఏంటిది 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3 ఈ కండిషన్ దగ్గర చెక్ చేయాలా. ఇక్కడ 10 దగ్గర మనము చెక్ చేయాల్సిన అవసరం లేదు, అటువైపు బార్డరు. అంటే ఈ 10కి రైట్ హ్యాండ్ లిమిట్ అనేది లేదు, మనకు ఫంక్షన్ అనేది లేదు. అంటే 10 కంటే ఎక్కువ అంటే ఏంటిది ఫంక్షన్ లేదు కాబట్టి మనకు చెక్ చేయము. ఓన్లీ 10కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 10 దగ్గర సేమ్ అదే ఫంక్షన్ వస్తుంది కాబట్టి మనకు 10 అంటే ఎక్స్ ఈక్వల్ టు 10 దగ్గర చెక్ చేయము. ఓన్లీ మనకు ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర, మిగతా కండిషన్స్ ఏంటిది x3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10 ఈ కండిషన్స్, ఈ 3 కండిషన్స్, ఈ 2 కండిషన్స్ చెక్ చేసినట్లయితే మనకు క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర. ఓకే, ఎప్పుడైనా మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం రాసుకుంటాం, ప్రతి క్వశ్చన్ కి గివెన్ అంటే ఇచ్చిన డేటాను రాసుకుంటాం. సొల్యూషన్ గివెన్ దట్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చింది ఫంక్షన్ 3, 5 ఈ కాన్స్టెంట్ ఫంక్షన్స్. ఓకే చూడండి ఇక్కడ 3 అనేది ఇచ్చింది. ఇఫ్ 0 ≤ ఎక్స్, ఎక్స్ <1 అంటే 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు 3 అనే ఫంక్షన్ తీసుకోవాలా. 4 ఎఫ్ ఇఫ్ 1 ఎక్స్ <3 అంటే 1కి 3కి ఎక్స్ వాల్యూ మధ్యలో ఉన్నప్పుడు 4 అనే ఫంక్షన్ తీసుకోవాలా. నెక్స్ట్ ఫంక్షన్ 5 ఇఫ్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు 3 ≤ ఎక్స్ <10 అంటే 3కి 10కి 3 కావచ్చు 10 కావచ్చు 3ని 10 తీసుకోవాలా. వాటి మధ్యలో ఉన్నప్పుడు 5 అనే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే లెట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర మనం చెక్ చేయాలి. ఏమేమి వచ్చినాయి మనకు బార్డర్స్. ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 3 అనే బార్డర్ వచ్చింది. ఓకే 2 బార్డర్స్ దగ్గర ముందు కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చెక్ చేయాలి. ఓకే ఎఫ్ ఆఫ్ 1 చూడండి ఎక్స్ వాల్యూ 1 తీసుకో 1 అంటే ఎక్స్ వాల్యూ 1 అంటే ఇదేగా ఎక్స్ r అంటే ఏంటిది 1 కూడా కావచ్చు కాబట్టి 3 కాన్స్టెంట్ ఫంక్షన్ కాన్స్టెంటే కాబట్టి ఫంక్షన్ అనేది 3 దగ్గర డిఫైన్ అయింది. ఓకే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ 1 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కోసం మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి ఇక్కడ ఫంక్షన్ అనేది 1 కంటే తక్కువ ఉంది. ఎక్స్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంది కాబట్టి ఏ ఫంక్షన్ తీసుకోవాలా, ఇదే ఫంక్షన్ తీసుకోవాలా. 3 కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకు 3 వచ్చింది. ఇక్కడ పెట్టుకోండి ఎల్హెచ్ఎల్ అని ఇక్కడ రాసుకోండి. ఓకే మనకు ప్లేస్ లేదు కాబట్టి రాయట్లా, మర్చిపోయి రాసిన. ఓకే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 3 వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్ టెన్స్ 1 రైట్ హ్యాండ్ లిమిట్ కోసం 1 పైన ప్లస్ పెట్టుకోవాలా. 1 కంటే ఎక్కువ అంటే ఏ వాల్యూ చూడండి ఇక్కడ 1 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే 1 కంటే ఎక్కువ ఉంది. రైట్ హ్యాండ్ లిమిట్ 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకు 4 అనే ఫంక్షన్ తీసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ 1 4 అనే ఫంక్షన్ తీసుకున్న కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి 4 అన్న వచ్చింది మనకు ఆన్సర్. ఓకే కాన్స్టెంట్ కి లిమిట్ అప్లై చేసినా కాన్స్టెంటే వస్తుంది. ఓకే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి లిమిట్ ఎగ్జిట్ కాలేదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే దేర్ఫోర్ అని పెట్టండి. నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి లిమిట్ ఎగ్జిట్ కాలేదంటే డిస్కంటిన్యూ అయింది. ఓకే ఇక్కడ రాయండి. దేర్ఫోర్ ఫంక్షన్ ఈస్ డిస్కంటిన్యూయస్ ఎట్టు ఏ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర డిస్కంటిన్యూ అయింది. నెక్స్ట్ మనము చెక్ చేయాల్సిన పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఎఫ్ ఆఫ్ 3 చూడండి ఎక్స్ ఈక్వల్ టు 3 ఎవడు ఉంది ఇక్కడ ఉంది. ఎక్స్ వాల్యూ 3 ఉన్నప్పుడు ఫంక్షన్ అనేది 5. ఓకే కాన్స్టెంట్ ఫంక్షన్ కి మనము ఎక్స్ ప్లస్ మనం ఏ వాల్యూ పెట్టినా మళ్ళీ కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి దేర్ఫోర్ ఇదే మనకు ఫంక్షన్ కూడా డిఫైన్ అయిన వాల్యూ. ఓకే 3 దగ్గర మనకు 3 అనే పాయింట్ కాడ 5 కాడ డిఫైన్ అయింది ఫంక్షన్. దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి అంటే ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ 3 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కోసం 3 పైన మైనస్. ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ 3 మైనస్. చూడండి ఇక్కడ 3 కంటే తక్కువ అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలి మనము. ఇక్కడ చూడండి ఇక్కడ 3 కంటే తక్కువ అంటే ఎక్స్ <3 కంటే తక్కువ కాబట్టి 4 అనే ఫంక్షన్ తీసుకోవాలి. 4 అనే ఫంక్షన్ కాన్స్టెంట్ కాబట్టి మనకు లిమిట్ అప్లై చేసిన 4 వస్తుంది. ఓకే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ లిమిట్ ఆర్హెచ్ఎల్ ఎక్స్ టెన్స్ 3 రైట్ హ్యాండ్ లిమిట్ కోసం 3 పైన ప్లస్ సింబల్ పెట్టుకోవాలా. ఓకే చూడండి 3 కంటే ఎక్కువ అంటే మనం ఏ ఫంక్షన్ తీసుకోవాలా. 3 లెస్ దాన్ ఎక్స్ <r అంటే 3 కావచ్చు 3 కంటే ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు అంటే 3 కంటే తక్కువ ఉండకూడదు. 3 కంటే ఎక్కువ ఉండొచ్చు కాబట్టి 5 అనే ఫంక్షన్ తీసుకోవాలి. 5 అనేది ఏంటిది కాన్స్టెంట్ కాబట్టి 5. ఓకే లిమిట్ అప్లై చేస్తే మనకు 5 వస్తుంది. చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ వచ్చింది. నాట్ ఈక్వల్ కాబట్టి నాట్ ఈక్వల్ టు
అంటే లిమిట్ ఎగ్జిట్ కాలేదంటే ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూ అయింది. దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూయస్. ఎట్ ఏ వాల్యూ దగ్గర x ఈక్వల్ టు 3 దగ్గర డిస్కంటిన్యూ అయింది. ఓకే, ఇప్పుడు మనము x అనేది 1 దగ్గర కాకుండా 3 దగ్గర కాకుండా మిగతా ఏ పాయింట్ అని తీసుకోవచ్చు. ఆ పాయింట్ దేని లోపల ఉంటుంది అంటే 0 నుంచి 10 మధ్యలో ఉంటుంది. అంటే 0 నుంచి 10 మధ్యలో 1 కాదు 2 కాదు, అంటే 1 కాదు 3 కాదు, అంటే 1 దగ్గర తీసుకోవచ్చు సి అనే పాయింట్. కానీ మనకి ఇక్కడ డిస్కంటిన్యూ అయింది కాబట్టి 3 కూడా డిస్కంటిన్యూ అయింది. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ రాయండి. లెట్ సిబిఏ పాయింట్ ఇన్ ద ఇంటర్వెల్ ఏంటిది ఇక్కడ 0, 10 కనపడుతుందా? ఓకే, 0, 10 చూడండి. ఇక్కడ మనము స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా 0 ఈ విధంగా ఇట్లా 10 అని ఈ మధ్యలోనే ఉంటుంది సి అనే పాయింట్. ఓకే, అది 3 కూడా కావచ్చు 1 కూడా కావచ్చు. ఒక 1 తీసుకున్నా 3 తీసుకున్నా డిస్కంటిన్యూ అయింది. ఓకే, మనకు ఏదైనా కావచ్చు. 0కి 10కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంటర్వెల్స్ అని రాసినాం. రియల్ నెంబర్ అని రాయాలి. మన లాస్ట్ క్వశ్చన్స్ దాకా రియల్ లైన్ అని రాసినాం. ఎందుకు రియల్ లైన్ అంటే ఓవరాల్ గా ఎక్స్ యాక్సిస్ మొత్తం ఉన్న ఏ నెంబర్ అయినా మనం ఇంటర్వెల్స్, ఆ ఇంటర్వెల్స్ ఏంటిది 0, 10. ఓకే, 0 కూడా 10 కూడా తీసుకోవచ్చు కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓకే, క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకున్నాం. ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి సి వాల్యూ ఈ పాయింట్ కి ఇది మీనింగ్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంది? దెన్ మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఎక్స్ కి కొన్ని కండిషన్స్ ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఏంటిది? 0 గ్రేటర్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఈ సి అనేది 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. రాద్దాం 0 లెస్ దాన్ సి లెస్ దాన్ 1. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ 1 లెస్ దాన్ సి లెస్ దాన్ 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ కండిషన్ ఏంటిది? ఇక్కడ కనపడదు, ఇక్కడ రాద్దాం. థర్డ్ కండిషన్ ఏంటిది? 3 లెస్ దాన్ ఎక్స్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ సి లెస్ దాన్ 10. ఫస్ట్ కండిషన్ ఏమో 0 కంటే అంటే 0, 1 మధ్యలో ఉంటుంది అనమాట సి అనే పాయింట్. సెకండ్ కండిషన్ ఏమో 1, 3 ఈ మధ్యలో ఉంటుంది సి అనే పాయింట్. నెక్స్ట్ 3కి 10కి మధ్యలో ఉంటుంది. ఈ కండిషన్స్ దగ్గర కానీ సాటిస్ఫాక్షన్ అంటే మనం చెక్ చేసినట్లయితే ఓవరాల్ గా ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఏమి ఇచ్చిండో అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో మనం చెక్ చేసినట్లు. ఓకే, చూడండి ఇక్కడ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ సి 1 ఎఫ్ ఆఫ్ సి. సి వాల్యూ ఏంటిది? 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి 3. ఎఫ్ ఆఫ్ సి అనేది నాకు 3 వచ్చింది. లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏ ఫంక్షన్ తీసుకోవాలా మనము? చూడండి ఇక్కడ 3 వాల్యూ మనకేమొచ్చింది? సి అనే వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి 3 తీసుకోవాలి. 3 అనే ఫంక్షన్ లిమిట్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్ అనే వాల్యూ సేమ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కంటిన్యూటీలో ఇది థర్డ్ పాయింట్. ఈ పాయింట్ ని సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్. ఎట్ ఏ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ సి లెస్ దాన్ 1 అంటే 0కి 1కి మధ్యలో ఏ నెంబర్ దగ్గర తీసుకున్న ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ మనకు సెకండ్ కండిషన్.
ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సెకండ్ కండిషన్ ఏంటిది 1 కి 3 కి మధ్యలో ఉన్న పాయింట్ 1 లెస్ దెన్ సి లెస్ దెన్ 3 ఎఫ్ ఆఫ్ సి. చూడండి ఇక్కడ 1 కి 3 కి మధ్యలో ఏంటిది 4 అనే ఫంక్షన్ తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ సి మనకు 4 వచ్చింది, ఫంక్షన్ డిఫైన్ అయింది. ఓకే, లిమిట్ వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ సి, సి వాల్యూ ఏంటిది 1 కి 3 కి మధ్యలో ఉంది కాబట్టి 4 అనే ఫంక్షన్ తీసుకోవాలా. లిమిట్ వాల్యూ కూడా మనకు 4 వస్తుంది. ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ, లిమిట్ ఎగ్జిట్ అయిన వాల్యూ సేమ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏంటిది ఇది కంటిన్యూటీలో థర్డ్ కండిషన్. ఈ కండిషన్ ని మనకు సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర 1 లెస్ దెన్ సి లెస్ దెన్ 3 ఈ వాల్యూస్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ మనకు థర్డ్ పాయింట్, లాస్ట్ పాయింట్. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్స్ ఈక్వల్ టు 3 లెస్ దెన్ సి లెస్ దెన్ 10. అంటే 3 కి 10 కి మధ్యలో ఏ పాయింట్ తీసుకున్నా కంటిన్యూ అవుతుందో డిస్కంటిన్యూ అవుతుందో చూడాలి. ఎఫ్ ఆఫ్ సి ఏమొచ్చింది, ఏ ఫంక్షన్ తీసుకోవాలా 5 అనే ఫంక్షన్ డిఫైన్ అయింది. లిమిట్ వాల్యూ కనుక్కోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్, సి వాల్యూ ఏం తీసుకున్నాం మనకు 3 కి 10 కి మధ్యలో కాబట్టి చూడండి ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ సి 5 అనే ఫంక్షన్ కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ కూడా మనకు కాన్స్టెంట్ వచ్చింది. చూడండి ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిన వాల్యూ లిమిట్ వాల్యూ సేమ్ కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కంటిన్యూటీలో థర్డ్ పాయింట్ ని కూడా సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు 3 లెస్ దెన్ సి లెస్ దెన్ 10. అంటే 3 కి 10 కి మధ్యలో ఏ పాయింట్ తీసుకున్న ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, ఇక్కడ చూడండి ఫంక్షన్ అనేది 1 కి 3 కి ఏ పాయింట్ తీసుకున్నా ఇక్కడ కూడా కంటిన్యూ. 0 కి ఇక్కడికి రండి, 0 కి 1 కి మధ్యలో ఏ పాయింట్ తీసుకుని కంటిన్యూ అయింది. కానీ 0 కి 3 కి అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఫంక్షన్ అనేది కంటిన్యూ కావాలి, డిస్కంటిన్యూ అయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం 15 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.